హలో గైస్, ఈరోజు ఈ వీడియోలో మీరు తమిళలో చూసి ఉంటారు, అదేవిధంగా టైటిల్లో చూసే ఉంటారు. తల్లికి వందనం పథకానికి సంబంధించి 1వ తరగతి నుండి 12వ తరగతి చదివే ప్రతి ఒక్క విద్యార్థి యొక్క తల్లి అకౌంట్లో అర్హత ఉన్న ప్రతి ఒక్క విద్యార్థికి తమ తల్లి అకౌంట్లో 15,000 రూపాయలు అనేది జూన్ 19వ తేదీన అయితే జమ అయితే చేయనున్నారు. తల్లికి వందనం పథకానికి సంబంధించి మీకు అర్హత ఉందో లేదో, ఎంతమందికి డబ్బులు పడతాయో, అర్హత స్టేటస్ అనేది ఏ విధంగా తెలుసుకోవాలో మీకు ఈ వీడియోలో డీటెయిల్ అయితే చెప్తాను. వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వెబ్సైట్కి సంబంధించి లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. జస్ట్ మీరు డిస్క్రిప్షన్ లింక్ మీద క్లిక్ చేయగానే మీకు అయితే ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది. ఈ విధంగా మీకు వెబ్సైట్ అనేది ఓపెన్ అయితే అవుతుంది. అయిన తర్వాత ఆధార్ నెంబర్ దగ్గర తల్లికి సంబంధించి ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఇక్కడ తల్లికి సంబంధించి ఆధార్ నెంబర్ అని ఎంటర్ చేసిన తర్వాత స్కీమ్ టైప్ దగ్గర సెలెక్ట్ మీద క్లిక్ చేసి మీరు తల్లికి వందనం స్కీమ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. తల్లికి వందనం స్కీమ్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద సెలెక్ట్ ఇయర్ దగ్గర మీరు సెలెక్ట్ ఇయర్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు 2026-27 అని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత జస్ట్ మీరు గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. ఓటీపీ హాస్ బీన్ సెండ్ టు యువర్ ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్ అని వస్తుంది. వచ్చిన జస్ట్ మీరు ఓకే మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఆధార్ కార్డ్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కు ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీని అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. కింద ఎంటర్ క్యాప్చా దగ్గర పైన కనిపిస్తున్న క్యాప్చా అనేది ఎంటర్ చేయండి. ఇక్కడ క్యాప్చా అదేవిధంగా ఓటీపీ అనేది ఎంటర్ చేసిన తర్వాత మీరు వెరిఫై మీద క్లిక్ చేయండి. వెరిఫై మీద క్లిక్ చేసిన తర్వాత లోడింగ్ అనేది అవుతుంది. లోడింగ్ అయిన తర్వాత కిందికి స్కాల్ చేయండి. కిందికి స్కాల్ సిటిజన్ డీటెయిల్స్ అని వచ్చి ఇక్కడ సిటిజన్ నేమ్ దగ్గర మీ మదర్ నేమ్ అయితే ఉంటుంది. ఇక్కడ సిటిజన్ ఆధార్ నెంబర్ దగ్గర సిటిజన్ ఆధార్ నెంబరు అదేవిధంగా మీ అడ్రస్ అనేది ఉంటుంది. ఇక్కడ వచ్చిన తర్వాత కిందికి స్కాల్ చేయండి. కిందికి స్కాల్ చేసిన తర్వాత ఇక్కడ ఫ్యామిలీ డీటెయిల్స్ దగ్గర మీ ఫ్యామిలీ డీటెయిల్స్ అయితే ఉంటాయి. రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నారో అందరి డీటెయిల్స్ అనేవి వస్తాయి. ఆధార్ నెంబర్ దగ్గర ఆధార్ నెంబర్ అయితే ఉంటుంది. అలాగే డేట్ ఆఫ్ బర్త్ దగ్గర మీకు డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉంటుంది. క్యాష్ దగ్గర క్యాష్ అయితే ఉంటుంది. మొబైల్ నెంబర్ దగ్గర మొబైల్ నెంబర్ అయితే ఉంటుంది. ఇక్కడ వెయిట్ ల్యాండ్ దగ్గర మీకు ఒకవేళ వెయిట్ ల్యాండ్ ఉంటే వెయిట్ ల్యాండ్ అయితే ఉంటుంది. అర్బన్ ప్రాపర్టీ దగ్గర అర్బన్లో మీకు ఏదైనా ప్రాపర్టీ ఉంటే ఇక్కడ ప్రాపర్టీ చూపిస్తుంది. ఏదైనా ప్రాపర్టీ ఉంటే మీకు రూరల్ ప్రాపర్టీలో మీకు రూరల్ ప్రాపర్టీ దగ్గర చూపిస్తుంది. ఇక్కడ మీకు ప్రాపర్టీ కానీ లేకుంటే మీకు అన్ని మీకు ఇక్కడ నో అని ఉంటాయి. ఇక్కడ వెహికల్ దగ్గర మీ రేషన్ కార్డులో ఉన్న వాళ్ళలో ఎవరి పేరు మీద కానీ 4 వీలర్ ఉంటే ఇక్కడ ఎస్ అని ఉంటుంది. ఒకవేళ 4 వీలర్ కానీ లేకుంటే ఇక్కడ నో అనేది ఉంటుంది. గవర్నమెంట్ కేటగిరీ దగ్గర మీ ఇంట్లో ఎవరైనా గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉంటే మీకు గవర్నమెంట్ కేటగిరీ దగ్గర మీకు చూపిస్తుంది. ఇన్కమ్ ట్యాక్స్ దగ్గర మీ ఫ్యామిలీలో ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తుంటే ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి మీకు స్టేటస్ అనేది చూపిస్తుంది. ఇక్కడ ఒకవేళ పే చేస్తుంటే ఎస్ అని కానీ ఒకవేళ పే చేయకుండా నో అని చూపిస్తుంది. ఇక్కడ పవర్ యూనిట్స్ దగ్గర మీకు ఎలక్ట్రిక్ బిల్కి సంబంధించి మీకు పవర్ యూనిట్స్ అయితే ఉంటాయి. ఇక్కడ 300 యూనిట్స్ కన్నా తక్కువ కొంటేనే మీకు డబ్బులు అయితే పడతాయి. ఒకవేళ 300 యూనిట్స్ కన్నా ఎక్కువగా మీకు కరెంట్ బిల్ వస్తే మీకు డబ్బులు అయితే పడవు. స్కీమ్కి సంబంధించి మీకు ఎలిజిబిలిటీ క్యాలిక్యులేటర్ అనేది ఉంటుంది. స్కీమ్కి మీకు అర్హత సాధించాలంటే ఎటువంటివి ఉండకూడదు, ఎటువంటివి ఉండాలనేది కింద మీకు డీటెయిల్గా అయితే ఉంటుంది. మీ రేషన్ కార్డులో ఉన్న వాళ్ళలో ఎవరి పేరు ఏదైనా కానీ 10 ఎకరాల కన్నా ఎక్కువగా భూమి ఉండకూడదు. 10 ఎకరాల కన్నా తక్కువగా ఉంటేనే డబ్బులు అయితే పడతాయి. తల్లి వందనం పథకానికి సంబంధించి డబ్బులు పడాలంటే ఈ అర్హతలలో అన్ని అర్హతలు అనేది మీరు ఎలిజిబుల్ అయి ఉండాలి. తల్లి వందనం పథకానికి సంబంధించి డబ్బులు అయితే జూన్ 19వ తేదీన అయితే విడుదల చేయబోతున్నారు. డబ్బులు వేయగానే మీకు నేనైతే మీకు తప్పకుండా వీడియో అయితే పెడతాను. ఏ విధంగా పేమెంట్ స్టేటస్ అని తెలుసుకోవాలి, తల్లి వందనం పథకానికి సంబంధించి ఎలాంటి న్యూస్ వచ్చినా ఎలాంటి అప్డేట్ వచ్చినా తెలియజేస్తుంటాను. ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో అయితే లైక్ చేయండి. అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.